ఇరాన్ కూడా ఇక్కడ ఒక సందర్భంలో ఇరాన్ మీడియా కూడా జింబాజ్ ఆఫ్ రంజాన్ అని ఆయన్ని సంబోధించినట్టుగా తెలుస్తుంది. జింబాజ్ ఆఫ్ రంజాన్ అంటే యుద్ధంలో గాయపడ్డ వ్యక్తి అని, అంటే ఆయన యుద్ధంలో గాయపడ్డారు అనేది ఇరాన్ మీడియా కూడా స్పష్టం చేసింది అనేది అమెరికా మీడియా చెబుతున్న కథనాంశాలు. సో మొత్తంగా ఇక్కడ ఆయన ఫిబ్రవరి 28నే గాయపడ్డారా, ఆ తర్వాత ముస్తబాని కూడా మేము లేపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన తరువాత ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికి ముస్తబా ఖమేనీ చాలా సీరియస్ కండిషన్లోనే ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. కానీ ఆయన అన్నీ చూడగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, కానీ ఆయన నడవలేరు, పరిస్థితిని కూడా సమీక్షించలేరు. బట్ ఐఆర్జీసీకి ఆయన ఆదేశాలు ఇస్తూ ఆయన ముందుకు వెళుతున్నారు అనేది తెలుస్తుంది. దాంతోపాటు ముస్తబా ఖమేనీ కుమారుడు కూడా ఆ మధ్య కాలంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన కొంచెం హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు, ఆయన కోలుకుంటున్నారు అని ముస్తబా ఖమేనీ గురించి ఆయన కుమారుడు చెప్పినట్లుగా వీటన్నింటినీ కూడా ఎగ్జాంపుల్స్గా చూపిస్తూ అమెరికా మీడియా దీనిని బలపరుస్తున్న పరిస్థితి ఉందన్నమాట.